సత్తిగాడు ఇలా పొద్దుగాలనే అక్క అక్క నాకు ఒక 3000 కావాలక్క, అర్జెంట్ కావాలన్నాడు. ఒరేయ్ గన్ని పైసలు దేనికి రానంటే పండగ వస్తుంది కదక్క, పటాకులు కొనుక్కోవద్దా అన్నాడు. ఏడాది కోపారే దీవుల పండగ వస్తుంది, తెల్లారి ఆకిట్ల బాంబుల కాయిదాలు లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమనుకుంటారక్క, సావిత్రోళ్ళు ఉత్త పీసినాశోళ్ళు బాంబులు కూడా కాల్చలేదు అని నవ్వుకుంటారక్క. నువ్వు జల్దిన పైసలు నేను కొనుకొస్తా అన్నాడు. అది కాదు సత్తి, నెలాఖరు వచ్చింది కదరా, అన్ని పైసలు ఏడికెళ్ళి తెచ్చియాలి అని అంటే, చి నువ్వెప్పుడు ఇంతే అని గూడుకుంటా పోయిండు. అయినా మా ఇంటి తిప్పలు మీకెందుకు కానీ ఈ వార్తనైతే చూడండి. పండుగకు లీడర్లు పటాకులైండ్రు. నేను డమ్ అంటా అంటే నేను డమ్ అంటా అని నిప్పు కోసం మీటింగ్ చేస్తుండ్రు. ఇది ఎర్ర నిరపకాయ బాంబు, ములాయం తాత, శివపాల్ కాకయ్య, అఖిలేష్ అన్న ఫ్యామిలీ ప్యాక్ పటాకులు. ఇది చూడుండ్రి, అమర్ సింగ్ అగ్గిపుల్ల ముట్టించి లడికి 4 వేల్తారట ఒక్కపారే. ఎట్లున్నది మోడీ బాంబు, పువ్వు గుర్తోళ్ళంతా ముట్టించేది ఇదే. ఇగో ఇదేమో మౌనముని మన్మోహన్ సింగ్ లడి, సైలెంట్ వాలన్నట దీని పేరు. ఇదేమో రాహుల్ సార్ సురసుర బాణాలు. అయ్యో పెద్ద బాంబుల మీద పెట్టకపోయిండ్రయ్యా. అరే ప్రియాంక గాంధీ మేడం ఇవి కూడా ఉన్నాయి. షీపూర్ వాళ్ళని కూడా పటాకుల మీదకి ఎక్కించిండ్రు. కానీ ఇవన్నీ మనతాన కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆగో ఆడ వేలే బాంబులు అన్నట్టు. మరి ఎన్ని వేలుతాయో ఎన్ని తుస్సుమంటాయో. ఇక మన పట్నంలో కూడా ఎరైటీ పటాకులు రెడీగా ఉన్నాయి. ఇది సర్జికల్ స్ట్రైక్ బాంబ్. మొన్న ఉగ్రవాదులను మన జవాన్లు వేసేసిండ్రు కదా, గా బాంబులు అన్నట్టు. యాక్టర్ అమ్మల బొమ్మలతోని శితాం వచ్చినాయా. ఎవరి హీరోల బాంబును ఆల్గొనుకోబోతుండ్రు. ఇక పండగ నాడు వెళ్తాయి కదా, మోగులకి ముగ్గేసి రంగులద్దినట్టే అనిపిస్తుంది.